మైత్రివనంలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పిల్లర్ నెంబర్ 1043 దగ్గర ఒక టాయ్ షాప్ లో మంటలు అంటుకొని దాదాపు ఆ కాంప్లెక్స్ లో ఉన్న 10-12 షాపులు గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పూర్తిగా దగ్ధమైనాయి. దాని వెనకాలనే ఒక ప్రైవేట్ హాస్టల్, కోచింగ్ సెంటర్లు, ఒక పెద్ద హోటల్ కూడా ఉందంట. దానికి ఫైర్ అంటుకోకుండా ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అధికారులు మేల్కొని దానికి నీళ్లు పడతారు. ఈ సంఘటన జరిగి 2 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు అందులో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా కూడా తెలియనంత భారీగా మంట అంటుకున్నది. దాదాపు అమీర్పేట్ మైత్రివనం 2-3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ లో చిక్కుకున్న వాళ్ళు కూడా పొగతోటి ఇబ్బంది పడుతున్నారు. మేము చిలకకు చెప్పిన విద్యార్థులు రాజకీయ పార్టీ ఎన్నో కంప్లైంట్లు ఇచ్చింది. అమీర్పేట్ ఫుల్ రద్దీగా ఉండే ప్రాంతం, ఫుల్ కాంప్లెక్స్లు ఉంటాయి, ఫుల్ షాపింగ్ మాల్ ఉంటాయి. అక్కడ మంట అంటుకుంటే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మున్సిపల్ ఆఫీస్లో ఫైర్ సేఫ్టీ అధికారులకు ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాము. ముఖ్యంగా కేఎల్ఎం షాపింగ్ మాల్ అయితే మొత్తం ఎలక్ట్రానిక్ దాంతో చుట్టుముట్టి ఉంటుంది. ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే అది పూర్తి దగ్ధం అవుతుంది. ఆ దరిద్రానికి ఒకటే ఫైర్ ఎగ్జిట్ కూడా ఒకటే ఉన్నది, అది కూడా బుత్తంత ఉన్నది. దాంట్లో ఏమైనా అయితే ప్రాణ నష్టం భారీగా జరుగుతుందని దాని మీద ఫుల్ కంప్లైంట్లు ఇచ్చినాం. ఆ కేసుకు సంబంధించి ఈ నెల 12వ తారీఖు హియరింగ్ కూడా ఉన్నది. ఇంత భారీ అగ్ని ప్రమాదానికి మున్సిపల్ అధికారులది, ఫైర్ సేఫ్టీ అధికారులది తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలని మేము వాళ్ళ కంప్లైంట్లు, రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటా ఉంటే ప్రభుత్వ అధికారులు లంచం తీసుకొని అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి, రూల్స్ లేదు, ఏం లేదు, ఎట్లా పడితే అట్లా పర్మిషన్లు ఇచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోండి అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటన కారణం పూర్తి అవినీతి చేసి అక్రమంగా పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులదే, దానిపైన ఉన్న హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే నిర్లక్ష్యం.